ఇవాళ శాసన ఏది పార్లమెంట్లో జమిలీ ఎన్నికలకు సంబంధించినటువంటి బిల్లు ప్రవేశపెట్టడం జరిగింది. వెంటనే దాన్ని జేపీసీ కూడా పంపడం జరిగింది. అయితే నిన్న పార్లమెంట్లో జరిగినటువంటి బిల్లు ప్రవేశపెట్టే సందర్భంలో విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. ఆ బిల్లు పాస్ కావాల్సినటువంటి సంఖ్య కంటే చాలా తక్కువ మంది మాత్రమే ఆ బిల్లుకు మద్దతుగా నిలబడ్డటువంటి పరిస్థితి. మొత్తానికి బిల్ అయితే ఇంట్రడ్యూస్ అయింది, కానీ మరి ఇంట్రడ్యూస్ అయినటువంటి బిల్ పాస్ అవుతుందా లేదా అనేటువంటి సంశయం మాత్రం ఇంకా అట్లాగే ఉంది. అటు విపక్షాలు బలంగా జమిలీ ఎన్నికల విధానాన్ని వ్యతిరేకిస్తున్నటువంటి నేపథ్యంలో బీజేపీ ముందున్నటువంటి ఆప్షన్స్ ఏంది? ఎన్డీఏ పక్షాలకు ఉన్నటువంటి బలం సరిపోదు. సో ఇండియా కూటమి పక్షాలు లేదంటే న్యూట్రల్గా ఉన్నటువంటి వాళ్ళని ఇందులో యాడ్ చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఆ రకమైనటువంటి ఆలోచన ఏమైనా ఇప్పటికీ ఎన్డీఏ సర్కార్ చేసిందా లేదా అనేది చూడాలి. కానీ మొత్తానికి జమిలీ ఎన్నికల వ్యవహారం అయితే పార్లమెంట్లో రచ్చరచ్చ అవుతా ఉంది. మరోవైపు అసెంబ్లీలో అప్పుల పంచాయతీ, మేము అప్పులు చాలా తక్కువ చేసినామని హరీష్ రావు గారు అంటా ఉంటే, అయ్యా మీరు చేసిన అప్పులకి 60,000 కోట్ల రూపాయల ఇంట్రెస్ట్లు ఈఎంఐలు కట్టుకుంటూ వస్తూ ఉన్నామని చెప్పి ఇప్పటి ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క గారు కౌంటర్ ఇస్తూ ఉన్నారు. ఇక భారత రాష్ట్ర సమితి నాయకులు నిన్న కర్రె చొక్కాలు వేసుకొని సంఖ్యలు వేసుకొని వచ్చారు. ఆ సంఖ్యలు వేసుకున్న దాంట్లో హరీష్ రావు కేటీఆర్ మాత్రం సంఖ్యలు వేసుకోలేదు. ఎందుకంటే వాళ్ళకి ఒరిజినల్ పడేట్టు ఉన్నాయేమో, ఈ డూప్లికేట్ కానీ అటువంటి చేసారు. అయితే కేటీ రామారావు గారికి ఉచ్చు బిగుస్తూ దగ్గరకు వస్తున్నటువంటి నేపథ్యంలో అక్కడ కొంతమందిని ఆయన ప్రేరేపించి ఎట్టి పరిస్థితిలో దీన్ని గందరగోళం చేయాలనేటువంటి ఒక వాతావరణం క్రియేట్ చేస్తూ ఉండే. అయితే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం పక్కాగా అన్ని లీగల్ ఒపీనియన్స్ తీసుకొని ముందుకు పోతా ఉంది. ఫార్ములా ఈ రేస్ కేసులో కేటీ రామారావుకు ఉచ్చు బిగుస్తున్న మాట వాస్తవం. మరొక వారంలో ఏదైనా జరగవచ్చు అనేటువంటి మాట బీఆర్ఎస్ పక్షం నుంచే వినిపిస్తూ ఉంది. ఇంకా రాష్ట్ర ప్రభుత్వం కాదు, ఏదైనా అవుతుండొచ్చు వారం రోజుల్లో, అదే కంగారు ఉంది మాకు. ఏం చేస్తారో ఏందో, చేసింది అయితే తప్పే. కేటీ రామారావు గారు ఆయనే ఒప్పుకున్నాడు, నేనే నిధులు పంపించిన అనేటువంటి మాట చెప్పుకున్నాడు. సో మరి ఇక్కడ అడ్డంగా దొరికిపోయిండు, మరి ఎట్లా ఉంటుందో ఏం కథనో అనేటువంటి చర్చ బీఆర్ఎస్ పార్టీ వర్గాల్లో జరుగుతూ ఉంది. ఇక అటు మండల్లో కూడా అదే స్థాయిలో బీఆర్ఎస్ పార్టీ నిరసన వ్యక్తం చేస్తూ ఉంది. లగచర్ల గురించి మాట్లాడమని చెప్పి, లేదంటే అప్పుల విషయంలో మాట్లాడమని చెప్పి గందరగోళ పరిస్థితులు సృష్టిస్తుంది. అయినప్పటికీ కూడా అక్కడ సభ నుంచి అధికార పక్షం నుంచి బలమైన కౌంటర్లు పడడంతో సో కొంత వాళ్ళు స్తబ్దుగా ఉంటున్నటువంటి పరిస్థితి. ఇది అక్కడ అసెంబ్లీలో జరుగుతున్నటువంటి వాతావరణం. అయితే నిన్న నేను ఎక్కడికి అబ్బాయి శ్రీతేజ్ తొక్కిసలాట్లో సంధ్యా థియేటర్ దగ్గర తొక్కిసలాట్లో గాయపడ్డటువంటి శ్రీతేజ్ అనేటువంటి అబ్బాయి దగ్గరికి వెళ్ళడం జరిగింది. ఆ వీడియో ఉందా? ఎక్కడుంది? ఇదే నేను నిన్న అబ్బాయిని పరామర్శించి వాళ్ళ తల్లిదండ్రులను కూడా ఆ తండ్రిని పరామర్శించడం జరిగింది. హాస్పిటల్కి వెళ్ళిన పాపం చిన్న పాప ఉంది, ఈమెనే ఆ పాప. కానీ ఆ శ్రీతేజ్ పరిస్థితి ఇంకా ఆందోళనకరంగానే ఉంది. నేను డాక్టర్లని పదే అడిగినా, మీరేమైనా ఈ టైం వరకు మేము దీన్ని చేయగలుగుతాం అనేటువంటి ఏమైనా భరోసా ఇస్తారంటే లేదు సార్ ఇది. ఎందుకంటే అబ్బాయి పైన బలంగా కాళ్ళు పెట్టిరు, తలపైన తొక్కిరు కాబట్టి బ్రెయిన్కి ఆక్సిజన్ అందలేదంట. బ్రెయిన్కి ఆక్సిజన్ అందకపోయేసరికి బ్రెయిన్ చాలా వరకు దెబ్బతిన్నదట. సో అబ్బాయి కోలుకుంటాడంటే 90% మేమైతే చెప్పలేము సార్, కానీ ఇక అదృష్టం అనేటువంటి మాట చెప్తా ఉన్నారు. బాబు మాత్రం కొద్దిగా కదిలినట్టు చేస్తూ ఉన్నాడు, కానీ అసలు కాన్షియస్లో లేడు, ఏమీ లేదు బాబు. నాకు తెలిసినంత వరకు అయితే కేవలం ఇప్పుడు హాస్పిటల్లో ఏదో డబ్బులు కడతా ఉన్నారు, వాళ్ళు వీళ్ళు ప్రభుత్వం వీళ్ళు కడతా ఉన్నారు కాబట్టి ఆ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నట్టు అనిపిస్తూ ఉంది. కానీ ఇంకా ఏమీ నాకైతే హోప్స్ కనిపించడం లేదు అప్పుడు చూసినటువంటి పరిస్థితి. మరి అది ఎట్లా జరిగింది ఏం కథ అనేది సరే చూద్దాం అది. కానీ మొత్తానికి నిన్న పోయినటువంటి పరిస్థితుల్లో వాళ్ళ తండ్రి కూడా అంటే మెంటల్గా వాళ్ళందరినీ కూడా ఒక రకమైన ఫిక్స్ చేసినట్టుగానే కనిపిస్తూ ఉంది. పోయి నేను వాళ్ళని పరామర్శించినప్పుడు చాలా అత్యంత బాధాకరమైనటువంటి విషయం. అటు తల్లి పోయింది, ఇటు కొడుకు పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది. పాపం వాళ్ళ బిడ్డనేమో అమ్మ ఊరికి పోయిందని చెప్తా ఉంది.
అమ్మ ఊరికి పోయిందని బిడ్డ చెప్తా ఉంది ఈయన తండ్రి. సో ఇప్పటికే అలా ఇక్కడ పక్కపొంటి అల్లు అరవింద్కి అల్లు వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళని అంటే ఎవరెవరు వస్తున్నారు ఏం మాట్లాడుతున్నారని ఎప్పటికప్పుడు కాపలా పెట్టి ఎంక్వైరీ చేసి ఎప్పటికప్పుడు వాళ్ళు పంపిస్తూ ఉన్నారు. సో ఈయన ఏమైనా తప్పు చెప్తున్నా అని వీళ్ళంతా పరిశీలిస్తూ ఉంటారు అన్నట్టు ఏంది ఎట్లా చెప్తుండే ఇంకా తనది. అయితే ఇవాళ అవకాశాన్ని బట్టి ఇవాళ శాసన మండలిలో ఈ సినిమా వేషకాల మీద చర్చించాలనుకుంటా ఉన్నా, అంటే ప్రశ్నలు ఎవరెత్తాలనుకుంటున్నా అవకాశం వస్తే తప్పకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం సంధ్యా థియేటర్ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంది, ఎవరి నిర్లక్ష్యం వల్ల ఇదంతా జరిగింది, ఏం కథ అనేది కూడా ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేస్తాం. అలాగే అల్లు అర్జున్ను పరామర్శిస్తున్నటువంటి ఈ ఎవరైతే ఏషకాలు ఉన్నారో వీళ్ళందరి విషయం కూడా ఇవాళ చర్చించేటువంటి ప్రయత్నం అయితే చేస్తాం. సో ఈ రకంగా నిన్న ఈ అబ్బాయిని చూసిన తర్వాతనే మాట్లాడదాం అనేటువంటి ఉద్దేశంతో నిన్న మండలి ఏది వాయిదా పడిన తర్వాత నేరుగా అక్కడికి పోవడం జరిగింది. నేను పోయిన తర్వాత సివి ఆనంద్ గారు కూడా వచ్చి, ఆ తర్వాత హెల్త్ సెక్రటరీ గారు కూడా వచ్చి అబ్బాయిని పరామర్శించినారు. మొత్తానికైతే హాస్పిటల్కి మాదేం పోయింది, పైసలు అయితే వస్తున్నాయి, ఆడు ఉన్నాడు పిల్లగాడు అనేటువంటి ధోరణి అయితే హాస్పిటల్ యాజమాన్యం దగ్గర కనిపించింది. సో అబ్బాయి రికవరీ అవుతాడా కాడా అనేది 90% మాత్రం వాళ్ళు చెప్తలేరు. ఏమున్నా మరి ఇటువంటి కేసుల్లో ఏమన్నా ఛాన్స్ ఉంటుందంటే 10-15% ఛాన్స్ ఉంటుంది సార్. ఎందుకంటే అబ్బాయి బ్రెయిన్ ఆక్సిజన్ అందలేదు, అది కావాల్సిన డ్యామేజ్ అయిపోయింది ఇప్పటికీ అని చెప్పి చెప్తా ఉన్నారు. సో అబ్బాయికి కూడా ఏది డిలే గ్రోత్ ఉందని చెప్పి చెప్తా ఉన్నారు. ఇక రకరకాల మల్టిపుల్ ఇష్యూస్ చెప్తా ఉన్నారు. మిగతా ఆర్గాన్స్ ఓకే బాగానే ఉన్నాయి, కానీ ఒక బ్రెయిన్ మాత్రం అసలైన బ్రెయిన్కే అదే ఇంపార్టెంట్ కదా, ఇబ్బంది అయింది అనేటువంటి మాట చెప్తా ఉన్నారు. సరే ఏదేమైనప్పటికీ కూడా ఆ అబ్బాయి కోలుకోవాలనే కోరుకుందాం. అయితే ఇప్పటి వరకు కొంతమంది సినీ నటులు వచ్చి చూసిపోయారట, జగపతి బాబు వాళ్ళు వీళ్ళు ఒక 5-6 వచ్చి చూసిపోయినారట, మేమున్నామని చెప్పి చెప్తా ఉన్నారట. అయితే నిన్న నేను హాస్పిటల్లో మాట్లాడుతూ ఉంటే పాపం ఆ పిల్లగానోళ్ళ తండ్రి ఏమంటున్నారంటే అంత వాళ్ళే చూసుకుంటున్నారు సినిమా వాళ్ళు అనుకుంటారు, కాదు ప్రభుత్వం కడుతుందన్న విషయం నిన్న సివి ఆనంద్ గారు వచ్చి చెప్పేదాకా తెలియదు. ఓకే, ప్రభుత్వమే బిల్స్ అన్ని ప్రభుత్వమే పే చేస్తుందన్న విషయాన్ని సివి ఆనంద్ గారు వచ్చి చెప్పేదాకా కూడా నాకు కూడా తెలియదు. వాళ్ళు నన్ను రాంగ్ గైడ్ చేసిరు వాళ్ళు. ఓకే, సో ఇట్లా ఇది జరుగుతూ ఉంది. అయితే అల్లు అర్జున్ను ఎందుకు బయట ఉంచాలి, అల్లు అర్జున్ బెయిల్ ఎందుకు క్యాన్సిల్ చేయకూడదు అనేటువంటి వాదన బలంగా ప్రజల నుంచి వస్తున్నటువంటి నేపథ్యంలో పోలీసులు డివిజన్ బెంచ్కు పోయేటువంటి ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. అతని బెయిల్ రద్దు చేయాలి, అతన్ని జైల్లో పెట్టాలనేటువంటి చర్చ సీరియస్గా జరుగుతుంది పోలీసు వర్గాల్లో. సో అల్లు అర్జున్ను జైల్లో పెట్టాలా వద్దా, అల్లు అర్జున్ ఒక మీ కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ విషయంలో. సరే చేరేసుకో 317 స్కూల్ అసిస్టెంట్. ఓకే మాట్లాడదాము, ఒక్క నిమిషం ఆగురే. రైట్, రైట్. అల్లు అర్జున్ బెయిల్ రద్దు చేయాలి అంటే మీరేమనుకుంటున్నారు, మీ ఒపీనియన్ ఏంది ఒకసారి తెలియజేయండి. పెంచేందుకు ప్రభుత్వం ఇంకా దాని మీద కూడా నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంది. రైట్గా అల్లు అర్జున్ బెయిల్ రద్దు చేయాలని మీరు భావిస్తున్నారా? అల్లు అర్జున్ బెయిల్ రద్దు చేయాలనుకునే వాళ్ళు ఇక్కడ, అల్లు అర్జున్ బెయిల్ రద్దు చేయొద్దు అనుకునే వాళ్ళు మీ ఒపీనియన్ని ఇక్కడ ఏది ఓటింగ్ రూపంలో తెలియజేయండి. అలాగే ఇక చాలామంది జీవన్ రెడ్డిని ఆర్మూర్ పాండు ఇది ఏమైంది ఆర్మూర్ పాండు అని ఎందుకు పిలుస్తావో సస్పెన్స్కు తెరదించు అన్న అంటారు ఓరిమా. అయితే విషయం ఏంటంటే మీరు ఆయన జీవన్ రెడ్డిని చూడరు, లాఫింగ్ బుద్ధి ఉన్నట్టు ఉంటాడు. లాఫింగ్ బుద్ధ ఇట్లుంటది కదా, చూపిస్తా. లాఫింగ్ బుద్ధ అంటే కూడా చూస్తే అయిపోతుంది. ఇదే ఇగో ఇట్లుంటాడు అన్నట్టు, ఇగో ఇట్లుంటాడు
ఇట్లా ఏది ముద్దకు ముద్దుంటాడు అన్నట్టు. అయితే ఒకటి మన నాగం జనార్దన్ రెడ్డి గారు ఉంటుండే కొద్దిగా అట్లా ఇప్పుడు పాండు అని పెట్టింది ఎందుకంటే పండు లెక్క ఉంటాడు కాబట్టి, మంచి పండు లెక్క ఉంటాడు కాబట్టి పండు అని పెట్టలేం కదా అని పాండు అని పెట్టిన, ఆర్మూర్ పాండు అని. ఇక ఇదే సీక్రెట్. ఇక దీనికి మించినటువంటి చర్చ ఏమొద్దు దాని గురించి. ఎందుకంటే ఆర్మూర్ పాండు అయినా కానీ నేను దాదాపుగా చాలామందికి కూడా అంటే వాళ్ళ ఇగో ఇట్లుంటారు అన్నాడు పాండు. మీరు చూడండి ఇట్లే ఉంటాడు ఆర్మూర్. అది ఫుల్ స్క్రీన్ పెట్టాను. ఇట్లా ఉంటాడు కాబట్టి అట్లా పెట్టిన. మళ్ళా ఈ ఆర్మూర్ ఈయన లాఫింగ్ బుద్ధ ఎప్పుడు పైసల మీదనే ఉంటాడు. పాండు కూడా సేమ్ అట్లే ఉంటుండే. 499 రూపాయలట బొమ్మ. అయితే పాండు విషయంలో గంతే కానీ అంతకంటే ఎక్కువేం లేదు. అంటే ఒక మంచిగా పండులు ఎక్కువ ఉంటుండే. రైట్గా అల్లు అర్జున్ బెయిల్ రద్దు చేయాలని మీరు భావిస్తున్నారా? అల్లు అర్జున్ బెయిల్ రద్దు చేయాలి, అల్లు అర్జున్ బెయిల్ రద్దు చేయొద్దు. సో నా ఒపీనియన్ వచ్చేసి అల్లు అర్జున్ బెయిల్ రద్దు చేయాలి. 172% మంది అల్లు అర్జున్ బెయిల్ రద్దు చేయాలని చెప్తున్నటువంటి మాట కనిపిస్తూ ఉంది. దాదాపు 1100 మంది ఓటింగ్లో పాల్గొన్నారు. ఇక అల్లు అర్జున్ ఎవరు జీవన్ రెడ్డిని ఆర్మూర్ పాండు అని ఎందుకు పిలుస్తావో సస్పెన్స్కు తెరదించానంటుండు. G*9 ఆల్రెడీ చెప్పేసిన. ఇక ఇదే ఇంతకు మించి ఏం లేదు అందులో పెద్దగా తీయడానికి కూడా. అన్న మీరు ఎమ్మెల్యే కావాలి అని చెప్పారు అంటా ఉంటే నిన్న కల్వకుంట్ల కవిత గారు కూడా అదే చెప్పిండ్రు నిన్న లంచ్ టైంలో. ఈ సభ సెట్ కాదన్న, మీకు అదైతే సెట్ అవుతుంది అనేటువంటి మాట ఆమె కూడా చెప్పడం జరిగింది. వాస్తవానికి కూడా అందులో ఉంటే బాగుండేది, అసెంబ్లీలో ఉంటే మజా ఉండేది. రైట్. చట్టానికి ఎవరు చుట్టాలు కాదు, అందరూ ప్రాణాలు ఒకటే. అల్లు అర్జున్ తప్పకుండా జైల్లో పెట్టాలని చెప్పి రాజశేఖర్ చెప్తుండు. కులగణన రిపోర్ట్ రాగానే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ సవరిస్తారా లేదా, సవరించకపోతే హైకోర్టులో పిలువేయాలి. ఖచ్చితంగా సవరిస్తారు. దానికి సంబంధించినటువంటి క్వశ్చన్ కూడా అక్కడ వేయడం జరిగింది. ఆర్టీసీ డ్రైవర్ నియామక నోటిఫికేషన్ విడుదల గురించి అడగండి అని చెప్పి ఇవి రాసుకో శ్యామ్, ఇలా క్వశ్చన్స్ రాసుకో. సినిమా టికెట్స్ రేట్లను పెంచేందుకు ప్రభుత్వం ఎందుకు అనుమతి ఇచ్చింది అని చెప్పి అంటున్నాను. అయితే కొన్ని సినిమాలను కొన్నిసార్లు ప్రోత్సహించాల్సి వచ్చినప్పుడు కొంత నిర్ణయం తీసుకుంటుంది రాష్ట్ర ప్రభుత్వం. సో ఇది కొత్త ఏం కాదు, గతంలో కూడా జరిగింది. కానీ నారాయణ శ్రీ చైతన్య గురించి కూడా మాట్లాడాలి. అసలు యాక్చువల్గా ఏంటంటే నిన్నో పిల్లగాడు చచ్చిపోయింది కదా. అవును. ఇక్కడ సర్పంచ్ ఎన్నికల గురించి మాట్లాడండి. ఈసారి సర్పంచ్ ఎన్నికలకు ఏవైతే పాత రిజర్వేషన్లు ఉన్నానో ఆ రిజర్వేషన్లు ఉండకపోవచ్చు, రిజర్వేషన్లు మారేటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ముందుగా ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్ల తర్వాత సర్పంచ్ ఎన్నికలు నిర్వహించేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. హాయ్, గుడ్ మార్నింగ్ మల్లన్న. స్కూల్ అసిస్టెంట్ పోస్టులను 100% రథ పరీక్ష కాదు, రాత పరీక్ష ద్వారా బీఈడి వారికి కల్పించాలి. అయితే ఇక్కడ డిఈడి చేసినటువంటి వాళ్ళకి ప్రమోషన్లు ఇవ్వడం ద్వారా అసలు మాకు అవకాశాలు పోతున్నాయి అని చెప్పి బీఈడి చేసినటువంటి వాళ్ళు అంటున్నారు. దాని గురించి మాట్లాడండి అని చెప్పి చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా నేను నోట్ చేసుకుంటున్నా. కాదు అన్న, అల్లు అర్జున్ది ఏటో బాయ్. బీసీ వర్గానికి చెందిన యూపీ అఖిలేష్ యాదవ్ టిఎన్ స్టాలిన్ పార్టీలు పెట్టి నడపడం లేదా, మనకేం మాయరోగం, తెలంగాణలో బీసీలు పార్టీ పెట్టి ధర్మ సమాజ్ పార్టీతో పోటీ చేస్తే మెజార్టీ సీట్లు వస్తాయి. ఆడొస్తే మన ఓటరు చూడలేదా మనం వాళ్ళతో కలిస్తే. పుష్ప 2 బెనిఫిట్స్ పరమేశ్వరి ఇచ్చిన శ్రీ కోమటిరెడ్డి గారికి అరెస్ట్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని అరెస్ట్ చేయాలట. బీసీ వర్గానికి చెందిన యూపీ అఖిలేష్ యాదవ్ ఇది వట్టిదేనయ్యా, ఇది ఈ గాలతో అది వట్టిదే. అది పల్లవి ప్రశాంత్ కో న్యాయం, అల్లు అర్జున్కి ఇంకో న్యాయమా? ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకుని లిస్టులో పేరు రాని వాళ్ళ పరిస్థితి ఏంటని దీని గురించి మాట్లాడండి అంటే మీరు సరైన టాపిక్ చెప్పండి. 317 స్థానికత కోసం చెప్పండి. అంగన్వాడీల సమస్యలు గమనించండి అన్న. అవేంటో పర్టికులర్గా మీరు పెట్టండి. వారి జీతాలు పెంచాలని చెప్పి చెప్తున్నారు. ఖమ్మంలో బీసీ గర్జన ఎప్పుడు అతి త్వరలో, నల్గొండ బీసీ గర్జన అయిపోయిన తర్వాత పెడదాం. ఈ సర్వశిక్ష అభియాన్ వాళ్ళు కూడా అవును, గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యల గురించి మాట్లాడండి. ఓకే. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని అరెస్ట్ చేయాలని చెప్పి చెప్తాను. రుణమాఫీ కాలేదు, పెడతారు అని చెప్పారు. నా కొత్త పెన్షన్ పథకం అమలు చేయమనండి. ఓకే. ఈడబ్ల్యూఎస్ తీసేయాలంటున్నారు. ఈడబ్ల్యూఎస్ మన కొంప మూస్తుంది, దాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునేది లేదు. రైతు బంధు రైట్ పెట్టినే రిపీట్ అవుతూ ఉన్నాయి. సో సోదరులారా, ఖచ్చితంగా మీ సమస్యలన్నింటినీ మేము నోట్ చేసుకుంటా ఉన్నాం. ఇక్కడ
రైట్గా అల్లు అర్జున్ బెయిల్ రద్దు చేయాలని మీరు భావిస్తున్నారా అంటే దాదాపు 1800 మంది ఓటింగ్లో పాల్గొన్నారు. అల్లు అర్జున్ బెయిల్ రద్దు చేయాలని 71% మంది అభిప్రాయపడతా ఉన్నారు. 29% మంది అల్లు అర్జున్ బెయిల్ రద్దు చేయొద్దని చెప్తా ఉన్నారు. సో ఇది రైట్గా ఒకసారి మార్నింగ్ న్యూస్ చూస్తున్నటువంటి మిత్రులారా ఈ లైక్ బటన్ని క్లిక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఒకసారి మంతని నియోజకవర్గంలో బీసీల స్థితిగతులు వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉందని చూద్దాం. మంతని అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ హిస్టరీ అండ్ డీటెయిల్డ్ అనాలిసిస్ ఒకసారి చూస్తే టోటల్ నెంబర్ ఆఫ్ ఓటర్స్ ఎంతమంది ఉన్నారంటే 2,20,083 మంది. ఇక్కడ మంతన్లో 2,20,083 మంది ఓటర్లు ఉంటే నెంబర్ ఆఫ్ బీసీ ఓటర్స్ ఎంతమంది ఉన్నారంటే ఆడ 68.03%. అంటే 1,49,722 మంది ఓన్లీ బీసీ ఓటర్లే. 2,20,000 ఓట్లలో 1,49,50,000 ఓట్లు బీసీలే. ఇక నంబర్ ఆఫ్ ఓసీ అంటే రెడ్డి ఓటర్స్ ఎంతమంది ఉన్నారు ఎక్కడ అంటే 4.46%. అంటే 9,816 మంది ఉన్నారు గంతే. 2,20,000 ఓట్లలో 9,000 ఓట్లేమో రెడ్లే అయితే 1,50,000 ఓట్లేమో బీసీలే. ఇక్కడ అసెంబ్లీ ఎలక్షన్స్ ఇప్పటి వరకు 16 సార్లు జరిగినాయి. 16 సార్లు జరిగితే పుట్టమధు ఒక్కడు మాత్రమే ఇప్పటి వరకు బీసీ ఎమ్మెల్యే 2014లో ఆయన విజయం సాధించడం జరిగింది. 1952 నుంచి 2023 వరకు కేవలం ఒక్కసారి మాత్రం పుట్టమధు ఎమ్మెల్యేగా అక్కడ గెలవడం జరిగింది. గులుకోట శ్రీరాములు సోషలిస్టు పార్టీ నుంచి హైదరాబాద్ స్టేట్లో గెలవడం జరిగింది. ఆ తర్వాత యునైటెడ్ ఆంధ్రప్రదేశ్లో 1957, 62, 67, 72 ఈ 4 సార్లు పివి నరసింహారావు గారు భారత మాజీ ప్రధాని పివి నరసింహారావు గారు 4 సార్లు గెలవడం జరిగింది. ఆ తర్వాత చంద్రుపట్ల నారాయణ రెడ్డి గారు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ నుంచి 1978లో ఒకసారి విజయం సాధించడం జరిగింది. ఇక ఆ తర్వాత దుద్దిల్ల శ్రీపాదరావు ఇప్పుడు ఉన్నటువంటి శ్రీధర్ బాబు గారి తండ్రి 1983, 85, 89 3 సార్లు అక్కడ విజయం సాధించడం జరిగింది. ఆ తర్వాత చంద్రుపట్ల రామరెడ్డి గారు తెలుగుదేశం పార్టీ నుంచి ఒకసారి విజయం సాధించడం జరిగింది. ఇక 99, 2004, 2009 దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు ఇక్కడ విజయం సాధించడం జరిగింది. ఆ తర్వాత 2014లో మొట్టమొదటిసారిగా ఒక 60 సంవత్సరాల తర్వాత మొట్టమొదటిసారిగా పుట్టమధు అక్కడ బీసీ సామాజిక వర్గం నుంచి విజయం సాధిస్తే మళ్ళీ దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు 2018 నుంచి 2023 2 సార్లు ఆయన విజయం సాధించడం జరిగింది. ఇక్కడ బీసీల ఓట్లు 1,50,000 ఓట్లు ఇక్కడ ఉన్నాయి. ఇక 2023 ఎలక్షన్ ఓటుకు షేర్ను కనుక ఒకసారి చూస్తే దుద్దిల్ల శ్రీధర్ బాబుకు 1,03,000 ఓట్లు ఇక్కడ వస్తే 52% ఓట్లు వస్తే బీఆర్ఎస్ పార్టీ పుట్టమధుకు 72,000 ఓట్లు ఇక్కడ రావడం జరిగింది. ఇక చంద్రుపట్ల సునీల్ రెడ్డి బీజేపీ నుంచి 5,000 ఓట్లు సంపాదిస్తే 776 ఓట్లు సంపాదించింది. ఇక జెడ్పీటీసీ రిప్రజెంటేషన్ ఇన్ ద కాన్స్టిట్యున్సీ మంతని నియోజకవర్గంలో ఎస్సీ రిజర్వ్డ్ అయింది. జెడ్పీటీసీ ఎస్సీకి ఇచ్చిరు. అలాగే కమాన్పూర్ బీసీ రిజర్వ్డ్ అయితే బీసీ మున్నూరు కాపు సామాజిక వర్గానికి ఇక్కడ జెడ్పీటీసీ ఇవ్వడం జరిగింది. అంటే ఇక్కడ అన్రిజర్వ్డ్ లేదు కాబట్టి ఓసీలు ఎవరు కూడా రాలే. 68.03% ఉన్న బీసీలు ఒకరు జెడ్పీటీసీ అయితే 4.46% ఉన్న ఓసీలు ఇప్పటి వరకు అంటే ఒక జెడ్పీటీసీ కూడా ఇక్కడ కాలేదు. కానీ ఏది ఎమ్మెల్యే స్థానం మాత్రం ఓసీల చేతుల్లో ఉంది. సో 2 ఉన్నాయిగా. అవునా? అక్కడ ఎవరెవరు ఉన్నారు? ఓకే రైట్, అవి మిస్ అయినట్టు చూద్దాం. రైట్గా వెలుగు దినపత్రికలో ఉన్నటువంటి వార్తలు చూద్దాం. రాష్ట్రపతికి సీఎం గవర్నర్ ఘన స్వాగతం. ఈ నెల 21 వరకు రాష్ట్రంలోనే శీతాకాల విడిది. 20న బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో ఎట్ హోమ్. ఇక శీతాకాల విడిది కోసం హైదరాబాద్ చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు హక్కింపేట ఎయిర్పోర్ట్ స్టేషన్లో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, సీఎం రేవంత్ రెడ్డి ఘన స్వాగతం పలికారు. మంత్రి సీతక్క, ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాల్, సి శాంతికుమార్ రాష్ట్రపతికి స్వాగతం పలికిన వారిలో ఉన్నారు. ఈ నెల 21 వరకు బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో ద్రౌపది ముర్ము బస చేస్తారు. చలి తీవ్రత విపరీతంగా ఉండడంతో శీతాకాల విడిది కోసం ఆమె హైదరాబాద్ రావడం జరిగింది. అంటే విడిది కోసం ఎప్పుడైనా రాష్ట్రపతులు హైదరాబాద్ వస్తుంటారు. అంటే హైదరాబాదు సరైన ప్లేస్ అనేది గతంలోనే అంబేద్కర్ చెప్పారు. దక్కన్ పీఠభూమిలో ఉంది. ఇక లోన్ యాప్ వేధింపులు, యువకుడు సూసైడ్. మెదక్ జిల్లా కాట్రియాలలో లోన్ యాప్ నిర్వాహకుల వేధింపులతో యువకుడు సూసైడ్ చేసుకున్నాడు. తీసుకున్న 3 లక్షల రూపాయల అప్పు వెంటనే కట్టాలని ఫోన్లు చేసి వేధిస్తుండడంతో పురుగుల మంది దాగి ఆత్మహత్య చేసుకున్నాడు. రైట్గా అప్పులపై గరం అసెంబ్లీలో భట్టి హరీష్ నడుమ మాటల యుద్ధం. ఏడాదిలోనే ఈ సర్కార్ 1.27 లక్షల కోట్లు అప్పు చేసింది. మేము 7 లక్షల కోట్లు అప్పు చేశామనడం పచ్చబద్ధం. అరే హరీష్ రావు గారు ఎంత పచ్చబద్ధాలు చెప్తాడా! అబద్ధాలు నిజంగా నమ్మించేటట్టు
ఆర్బీఐ లెక్కల ప్రకారం మేము చేసిన అప్పు 4.17 లక్షల కోట్లే. ప్రివిలేజ్ మోషన్కి అనుమతించండి అని చెప్పి హరీష్ రావు అంటుడు. కార్పొరేషన్ల పేరు పెట్టి తెచ్చింది మీ తాత తెచ్చిండా అవి ఒక పని చేయరి మేము చేసిన అప్పు గింతే అంటున్నావు కదా, మిగతా అప్పు నువ్వు కట్టేసావు, మిగతా అప్పు మీరు కట్టేసి ఇంత మాత్రమే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కట్టుకుంటా పోతుంది, మిగతా మీరు కట్టేసారు. ఇంకా 3 లక్షల అప్పు మీరు కట్టేసారు. మీరు రాష్ట్ర అప్పులపై తప్పుడు లెక్కలు ఇచ్చి అసెంబ్లీని తప్పుదో పట్టించారు. 6 గ్యారంటీలను పూర్తిగా అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. అప్పులపై తప్పుడు ప్రచారం చేస్తున్న భట్టిపై ప్రివిలేజ్ మోషన్ పెట్టి చర్చకు అవకాశం ఇవ్వండి. ఇప్పటికిప్పుడు అప్పులపై చర్చించడానికి మేము సిద్ధమని హరీష్ రావు గారు అంటారు. తాత నేను ఉంటే కాళేశ్వరం ఏది కార్పొరేషన్, ఈ కార్పొరేషన్ మన పచ్చబొద్దాలు కదా హరీష్ రావు గారు మాట్లాడేటి, కేటీఆర్ పచ్చబొద్దాలు అబద్ధాలు నిజమన్నట్టు చెప్తారు వాళ్ళు. ఇంత కేసీఆర్ ఆశ్చర్యపోతాడు, నన్ను మించిన వాళ్ళు 10 ఏళ్లలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఏడాది పాలనలో ప్రస్తుతం కాంగ్రెస్ సర్కార్ చేసిన అప్పులపై అసెంబ్లీలో మంగళవారం వాడివేడి చర్చ జరిగింది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు అన్నట్టుగా పరిస్థితి మారిపోయింది. అప్పులపై అధికార ప్రతిపక్షం మధ్య మాటల యుద్ధం ఒక దశలో తారాస్థాయికి చేరింది. కాంగ్రెస్ సర్కార్ ఏడాది పాలనలో చేసిన అప్పు అక్షరాల నాకు అనవసరం చూడు, అక్షలారా అన్న అక్షరాల 1.27 లక్షల కోట్లని హరీష్ రావు అంటే 7 ఎర్ర లారీలు 7 పచ్చ లారీలు 4 నల్ల లారీలు ఏదో ఉంటాయి కాదు అనే చూద్దాం. మీరు ఎన్ని అబద్ధాలు ఆడినా తాము చేసిన అప్పు 55,277 కోట్లే అని బట్టి చెప్పారు. ఆర్బీఐ లెక్కల ప్రకారం బీఆర్ఎస్ హయాంలో చేసిన అప్పు 4,17,496 కోట్లే. కానీ మా ప్రభుత్వం 7 లక్షల కోట్ల అప్పు చేసిందంటూ కాంగ్రెస్ చేస్తున్న ప్రచారం పచ్చి అబద్ధం అని హరీష్ రావు పేర్కొన్నారు. హరీష్ రావు మాట్లాడితే పచ్చి అబద్ధాలు కూడా అబద్ధాలే. ఎన్ని అబద్ధాలు ఆడాలి? 100 ఆడాలి. 100కు ఒక్కటి తగ్గినా ఏమవుతుంది అనుకుంటాడో. గడిచిన 10 ఏళ్లలో బీఎస్సీ ఎలా నిర్వహించారో మర్చిపోయారా? గతంలో పాటించిన నిబంధనలు ఇప్పుడు పాటించాలి కదా. బీఆర్ఎస్ నేతలది భూస్వామ్య మనస్తత్వం. నాపై ప్రివిలేజ్ మోషన్ ఎందుకు ఇస్తారు? రైతు కూలీలకు ₹12,000 ఇస్తామన్నందుక అని చెప్పి బట్టి కౌంటర్ ఇచ్చాడు. ఇక ఆన్లైన్ గేమ్స్ నిన్న నేను కూడా సభలో వివిధ అంశాల మీద మాట్లాడడం జరిగింది. టీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టో చూసి నేను సంతోషపడ్డా సార్. ఏది వృత్తి విద్యా కోర్సులను ప్రోత్సహిస్తాం, ఏది పాలిటెక్నిక్ కళాశాలలు ఏర్పాటు చేస్తాం, నియోజకవర్గానికో జిల్లా కోట అని చెప్పారు సార్. సరే అవి ఎటుపోయినా ఏం కథనో మనకు తెలియదు. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అయ్యా బీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టో 2014 పేజీ నెంబర్ 12 చూసుకోండి. 2014 బీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టో పేజీ నెంబర్ 12 పాయింట్ నెంబర్ 16 చూసుకో. పాలిటెక్నిక్ కళాశాలలు నియోజకవర్గానికి ఒకటి పెడతా అన్నారు, పెట్టలేదని చెప్పి నేను చెప్తే గతంలో మీ మేనిఫెస్టోలో పెట్టిరంటే మీరు మేనిఫెస్టో చదువుకోరు అంటే నేను చెప్పిన బీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టో 2014 పేజీ నెంబర్ 12లో ఉంది, చూసుకోరని చెప్పిన. క్లియర్గా కావాలంటే మేనిఫెస్టో ఇక మూసుకుర్రు. అంటే విషయం ఏంటంటే వాళ్ళు ఏదో వట్టిగానే బట్టగాల్చి మీదేస్తాం ఏదో చేస్తామని చెప్పి అనుకుంటున్నారు, కానీ అది తప్పు. ఇక అలాగే అధ్యక్ష, 6,000 పాఠశాలలు తెలంగాణ రాష్ట్రంలో మూతపడ్డాయనేటువంటి ఒక ప్రశ్న ఉత్పన్నమైనప్పుడు అధ్యక్ష, స్కూల్స్ పైన మూతపడ్డ స్కూల్స్ పైన చర్చ జరిగింది అధ్యక్ష. వాళ్ళు చెప్తున్నటువంటి వాటికి సో వాటి విషయంలో ప్రభుత్వం ఏమైనా అంటే ఆ లోటును ఏమైనా పూడ్చడం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా చర్యలు తీసుకుంటుందా ఒకటి అధ్యక్ష. ఇక క్లాస్ రూమ్స్ లేకుండా ఏది ఒక బిల్డింగ్స్ లేకుండా చిన్న డార్మెటరీస్లలో కూడా పెద్ద గురుకులాలని చెప్పి నడిపించినటువంటి పరిస్థితి కల్లారా చూసినాం అధ్యక్ష. అలాగే 90% బీసీ వెల్ఫేర్ మస్తుగున్నాయి, కానీ మైనారిటీ వెల్ఫేర్ దాంట్లో చాలా ఉన్నాయి. 90 బీసీ వెల్ఫేర్, 60 ఎస్సీ వెల్ఫేర్ స్కూల్స్లు వితౌట్ ఆర్ఓ ప్లాంట్స్తో నడుస్తూ ఉన్నాయి సార్. రక్షిత మంచినీటి కోసం రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిందిగా ఒక మాట సార్. అలాగే 20% స్కూళ్ళు సార్, 20% స్కూళ్ళు ఇక్కడ ఇబ్రాహీంపట్నం పేరు మీద స్కూల్ శాంక్షన్ అవుతుంది, అది పోయి మాల్కాడు ఉంటుంది సార్. ఈ రకంగా పేరు ఒక చోట ఊరొక చోట ఏదో తూతు మంత్రంగా గతంలో ఈ పాఠశాల నిర్వహణలు కొత్త గురుకులాలను తీసుకొచ్చినారు సార్. ఇక్కడ గమ్మత్ విషయం ఏంటంటే సార్, ఇంకా గతంలో 2014లో బీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టో చూసి నేను సంతోషపడ్డా సార్. ఏది వృత్తి విద్యా కోర్సులను ప్రోత్సహిస్తాం, ఏది పాలిటెక్నిక్ కళాశాలలు ఏర్పాటు చేస్తాం, నియోజకవర్గానికో జిల్లా కోట అని చెప్పారు సార్. సరే అవి ఎటుపోయినా ఏం కథనో మనకు తెలియదు. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో
అయ్యా బీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టో 2014 పేజీ నెంబర్ 12 చూసుకోండి. 2003 పాఠశాలలు ఏవో మూత దిశగా ఉన్నాయని చెప్పి మనం అనుకుంటున్నాం సార్. ఈ మూతబడ్డ పాఠశాలలకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, గ్రౌండ్ ఉంది, అన్నీ ఉన్నాయి. ఇప్పుడు ప్రభుత్వం ద్వారా అక్కడ నడపలేనప్పుడు మీరు ప్రైవేటు వ్యక్తులను అక్కడ బీడీ చేసుకున్నటువంటి నిరుద్యోగులను ప్రోత్సహించి ఈ పాఠశాలను రన్ చేసుకోవడానికి వాళ్ళకు అవకాశం కల్పిస్తే తద్వారా వాళ్ళు కొంత ఉపాధి పొందగలుగుతారు. అక్కడ ఒక కొత్త స్కూల్ ఏర్పడగలుగుతుంది. ప్రైవేట్ పరం చేయమని చెప్పట్లేదండి, దాంట్లో మీరు వదిలిపెట్టిపోయినటువంటి రైట్ టు ఎడ్యుకేషన్ ఇంప్లిమెంట్ చేయమని చెప్తా ఉన్నా గవర్నమెంట్కి. దాంట్లో 25% ఎడ్యుకేషన్ పేద పిల్లలకు అందించడం కోసం రైట్ టు ఎడ్యుకేషన్ అక్కడ ఇంప్లిమెంట్ చేస్తే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం వాడుకున్నట్టు ఉంటుంది. అక్కడ లోకల్గా కొంతమందికి ఉపాధి దొరికేటువంటి అవకాశం ఉంటుంది. నిరుద్యోగం కూడా కొంత స్కూళ్ళు గతంలో బీఆర్ఎస్ పార్టీ హయాంలో స్కూళ్ళు మూతపడేస్తే దాదాపు 6,000 స్కూళ్ళు మూతపడేస్తే ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత స్కూళ్ళను రీఓపెన్ చేసుకుంటూ వస్తుంది. ఏవైతే ఓపెన్ చేయలేని స్కూళ్ళు ఉన్నాయో వాటిని ఆయా ప్రాంతాల్లో బీఈడీ చదువుకున్నటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో విద్యార్థులు నిరుద్యోగులు వాళ్ళకి అప్పచెప్పి దీంట్లో మీరు స్కూల్ నిర్వహించుకోండి, దీనికి ఒక పేరు పెట్టుకొని స్కూల్ నిర్వహించుకోండి, ఇందులో రైట్ టు ఎడ్యుకేషన్ కింద 25% పేద పిల్లలకు ఉచిత విద్యను అందించండి అని చెప్పి ఆ రకమైనటువంటి ప్రతిపాదన నేను రాష్ట్ర ప్రభుత్వం మీద పెట్టడం జరిగింది. అంటే స్కూల్ మూత ఉండు కంటే ఒక స్కూల్ ఓపెన్ అయ్యి దాంట్లో ఒక గవర్నమెంట్ స్కీమ్ నడిస్తే మంచిది కదా. చెప్తే మీరు ప్రైవేట్ పరం చేయమంటారా అని చెప్పి ప్రైవేట్ పరం చేయమని చెప్తారా ఎవడన్నా? మీలాగా శ్రీ చైతన్య నారాయణ వీటికి కొమ్ముగాయమని చెప్పలేదు తీర్మానం. షేర్లు తీసుకొని రైట్గా 1-2 రోజుల్లో కేటీఆర్కు నోటీసులు, ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో కేసు నమోదుకు ఏసీబీ రంగం సిద్ధం. డైరెక్టర్ నేతృత్వంలో దర్యాప్తు, ఎలాంటి సమస్యలు తలెత్తకుండా న్యాయ సలహాలు, ఎలా ముందుకు వెళ్లాలని దానిపై ఉన్నతాధికారుల మీటింగు. విదేశాలకు డబ్బు చెల్లింపుల వ్యవహారం కావడంతో ఈడీ కూడా రంగంలోకి దిగే ఛాన్స్. ఫార్ములా ఈ కార్ల రేస్ వ్యవహారంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ సహా సీనియర్ ఐఏఎస్ అరవింద్ కుమార్ మరికొందరిపై కేసు నమోదు చేసేందుకు ఏసీబీ రంగం సిద్ధం చేసింది. వెంటనే కేసు నమోదు చేసి 1-2 రోజుల్లో కేటీఆర్కు నోటీసులు జారీ చేయనున్నట్టు తెలిసింది. ఈ విషయమై ఏసీబీ ఉన్నతాధికారులు మంగళవారం సమావేశమై చర్చించినట్టు సమాచారం. విచారణ టైంలో ఎలాంటి న్యాయపరమైన సమస్యలు తలెత్తకుండా నిపుణుల నుంచి లీగల్ ఒపీనియన్ తీసుకుంటున్నట్టు తెలుస్తున్నది. ఇది హై ప్రొఫైల్ కేసు కావడంతో ఏసీబీ అధికారులు వివరాలన్నీ సీక్రెట్ గా ఉంచుతున్నారు. విచారణ సందర్భంగా ఎలాంటి అవాంతరాలు ఎదురు కాకుండా యాక్షన్ ప్లాన్ రెడీ చేస్తా ఉన్నారంట. కేటీ రామారావుకు ఉత్సు బిగిస్తుందబ్బా, దాన్ని ఎవడు ఆపే పరిస్థితిలో లేడు ఇప్పుడు. అయితే కేటీ రామారావు ఇప్పుడు మద్దతు కూడా కట్టే పనిలో ఉండు బయట. నువ్వు చేసిందే దొంగతనం, ఇక నీకు మద్దతా? ఇప్పుడు బురదల బొరినటువంటి బర్రెకు దాని పక్క పోయింటి ఏ బర్రె నడిచినా దానికి అడుతుంది, దానికి అంటిస్తుంది. అది ఇట్లా అంటది. మొన్న సినిమా ఏసకాలతో ఏదైనా గుంపు కట్టాలని చూసిండు కానీ ఏసకాల సంగతి సర్కార్ నుంచి బయటపడుతూ కొంత ఇప్పుడు ఏసకాళ్ళు ఒళ్ళు దగ్గర పెట్టుకోరు. లోక్సభలో జమిలీ బిల్లు, రాజ్యాంగ 129 సవరణ బిల్లు, తర్వాత యూటీల సవరణ బిల్లును ప్రవేశపెట్టిన కేంద్రం. 2 బిల్లులపై ఓటింగ్ జరిగితే అనుకూలంగా 269 మంది, వ్యతిరేకంగా 198 మంది ఈ ఓటింగ్ లో పాల్గొన్నారు. 2 బిల్లులను తీవ్రంగా వ్యతిరేకించిన ప్రతిపక్షాలు డివిజన్ ఓటు నిర్వహించిన స్పీకర్. బిల్లులకు అనుకూలంగా 269, వ్యతిరేకంగా 198 ఓట్లు. ఓటింగ్ 20 మంది బీజేపీ ఎమ్మెల్యేలు డుమ్మగొట్టినట. తొలిసారి లోక్సభలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ పద్ధతి. 2 బిల్లులను జేపీసీకి పంపుతామన్న అమిత్ షా. 31 మందితో జేపీసీ వేసే ఛాన్స్, 90 రోజులు గడువు. దేశంలో జమిలీ ఎన్నికల నిర్వహణ కోసం రూపొందించిన 2 బిల్లులను కేంద్ర ప్రభుత్వం మంగళవారం మధ్యాహ్నం లోక్సభలో ప్రవేశపెట్టింది. రాజ్యాంగం 129వ సవరణ బిల్లుతో పాటు కేంద్ర పాలిత ప్రాంతాల సవరణ బిల్లును కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ సభలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లులను ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. ముందుగా వీటిపై దాదాపు 90 నిమిషాల పాటు వాడివేడిగా చర్చ జరిగిన తర్వాత బిల్లులను సభలో ప్రవేశపెట్టాలా వద్దా అనేది తేల్చేందుకు స్పీకర్ ఓం బిర్లా ఓటింగ్ నిర్వహించారు. ఇక ప్రతిపక్షాల విజ్ఞప్తి మేరకు డివిజన్ ఓటు చేపట్టారు. తొలిసారిగా లోక్సభలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ పద్ధతిలో కొందరు సభ్యులు, బ్యాలెట్ పద్ధతిలో మరికొందరు సభ్యులు ఓటు వేశారు. ఇక్కడ పార్లమెంట్లోనే ఎలక్ట్రానిక్ పద్ధతిలో ఏమన్నా బ్యాలెట్ పద్ధతిలో ఏమన్నా అనేటువంటి చర్చ జరుగుతూ ఉంటే మరి జనంలో ఎందుకు ఈవీఎంలు బ్యాలెట్ ఓటింగ్ కావాలని ప్రజలు కోరుతున్నప్పుడు బ్యాలెట్ ఓటింగ్ నిర్వహించాలి, అదే పెట్టాలి. ఇక ఆన్లైన్ గేమ్స్ తో అప్పులు, యువకుడు ఆత్మహత్య. హన్మకొండ జిల్లా ధర్మసాగర్లో ఆన్లైన్ గేమ్స్ తో అప్పుల పాలైన ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ప్లంబర్గా పనిచేసే సాంబరాజు ఆన్లైన్ గేమ్స్లో ఆ గేమ్స్ మొదలు పెట్టాడు. అయితే డబ్బులన్నీ పోవడంతో అప్పులై పురుగుల మందు దాగి చచ్చిపోయాడు. సెన్సెక్స్ 1000 పాయింట్లు డౌన్ అయిపోయిందట. ఇంటర్నేషనల్ మార్కెట్ల నుంచి బలహీన సంకేతాలు
యుఎస్ ఫెడ్ నిర్ణయంపై సస్పెన్స్, భారీ అమ్మకాల వల్ల సెన్సెక్స్ మంగళవారం 1064 పాయింట్లు పతనమైంది. నిఫ్టీ 332 పాయింట్లు పడి 24,336కు చేరుకుంది. ఇన్వెస్టర్ల సంపద 4.92 లక్షల కోట్లు ఆవిరైపోయింది. కేటీఆర్ హరీష్ దొరతనం మళ్ళా బయటపడ్డది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు బేడీలు వేసి వాళ్ళు మాత్రం వేసుకోలేదని చెప్పేసి మంత్రి సీతక్క అంటుంది. మీతో ఎవరెవరు వేసుకోలేదో వాళ్ళకి ఏసీబోలు వేస్తారు. వాళ్ళ నిరసనల్లోనూ సమానత్వం లేదు. రైతులకు 10 సార్లు బేడీలు వేసిన మీరా మాట్లాడేదంటూ మండిపాటు. ఇక తెలంగాణలో ఎంబీబీఎస్ చేస్తే లోకలే, వారికి స్థానిక కోటా కింద పీజీలో అడ్మిషన్లు కల్పించాలి. ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం. పీజీ మెడికల్ స్థానికత జీవోలు 148, 149 రద్దు. రాష్ట్రంలో విద్యకు సంబంధించి రాష్ట్రపతి ఉత్తర్వులు అమల్లో ఉన్నాయని వెల్లడంటూ ఒక వార్త. ఈ ఎంబీబీఎస్ సీట్లు ఇవన్నీ వచ్చినప్పుడు ఎక్కువ వాళ్ళకే, ఆంధ్ర ప్రాంతం వాళ్ళకి మేలు చేసే విధంగా కార్యక్రమాలు జరుగుతున్నాయి. పూర్తిగా నష్టం జరిగింది. 3 బిల్లులు పాస్. స్పోర్ట్స్ వర్సిటీ, తర్వాత యూనివర్సిటీల సవరణ, జీఎస్టీ సవరణ బిల్లులకు అసెంబ్లీ ఆమోదం చెప్పింది. రైట్ గా అసెంబ్లీలో 3 కీలక బిల్లులు పాస్ అయ్యాయి. మంగళవారం లంచ్ బ్రేక్ తర్వాత తెలంగాణ ఫిజికల్ ఎడ్యుకేషన్ స్పోర్ట్స్ వర్సిటీ బిల్లు, తెలంగాణ యూనివర్సిటీల సవరణ బిల్లు, జీఎస్టీ సవరణ బిల్లులకు ఆమోదం తెలిపింది అసెంబ్లీ. లగచర్ల రైతులకు బేడీలు వేసిన ఘటనపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు 6 గ్యారంటీలకు చట్టబద్ధత కల్పించాలన్న డిమాండ్తో బీజేపీ ఎమ్మెల్యేలు ఆందోళన చేయగా నిరసనల మధ్య 3 బిల్లులను సభ ఆమోదించింది. ఇక మహిళా కడుపులో 14 కోట్ల కొకైన్. చెన్నై ఎయిర్పోర్ట్ లో కెన్యా స్మగ్లర్ అరెస్ట్ అట. సినీ పక్కీలో డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తూ కెన్యా మహిళ కస్టమ్స్ అధికారులకు చిక్కింది. ఆమె ఏకంగా 14.2 కోట్ల విలువైన కొకైన్ ను కడుపులో దాచుకొని తీసుకొచ్చిందట. కొకైన్ ను గోళీలు అంటే క్యాప్సూల్ రూపంలో మార్చగా 90 క్యాప్సూల్స్ ను ఆ మహిళ మింగింది. ఈ కేసు వివరాలను చెన్నై కస్టమ్స్ అధికారులు మంగళవారం వెల్లడించారు. కెన్యాకు చెందిన మహిళ ఇథియోపియా రాజధాని అడిస్ అబాబా నుంచి ఈ నెల 7న చెన్నై ఎయిర్పోర్ట్కు వచ్చిందట. మరి కొడుక 14 కోట్ల రూపాయల విలువట. అల్లు అర్జున్ బెయిల్పై అప్పీల్ అంట. ఇక హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సవాల్ చేయాలని భావిస్తున్న పోలీసులు. సంధ్యా థియేటర్ యాజమాన్యానికి షోకాజ్ నోటీసులు, తొక్కిసలాటపై వివరణ ఇవ్వాలనే ఆదేశం. లైసెన్స్ ఎందుకు రద్దు చేయకూడదో చెప్పాలని చెప్పేసి థియేటర్ క్లోజ్ చేయాలి ఇది. సో ఇక్కడ అల్లు అర్జున్ పైన ఓటింగ్ నడుస్తా ఉంది. అల్లు అర్జున్ బెయిల్ రద్దు చేయాలని మీరు భావిస్తున్నారా? అల్లు అర్జున్ బెయిల్ రద్దు చేయాలని చెప్పి 170% మంది అభిప్రాయపడుతుంటే అల్లు అర్జున్ బెయిల్ రద్దు చేయొద్దని 30% మంది అభిప్రాయపడతా ఉన్నారు. ఫుల్ చేయాలి, ఏది బీడీ వాళ్ళతో ఫుల్ చేయాలి స్కూల్ అసిస్టెంట్ పోస్టులు అని చెప్పి చెప్తాను. దయచేసి మార్నింగ్ న్యూస్ చూస్తున్నటువంటి మిత్రులారా లైక్ బటన్ క్లిక్ చేయండి. అలాగే ఒకసారిగా ప్రతి కమాతానికి భూదార్ నెంబర్, ఆబాది భూములకు కూడా ధరణి. ఇక భూభారతి ఆన్లైన్లో పహానీలు, భూ సమస్యల పరిష్కారానికి అప్పిలేట్స్, పెండింగ్ సాదా బైనామాలకు పరిష్కారం. నేడు అసెంబ్లీలో ఆర్ఓఆర్ డ్రాఫ్ట్. కమతం అంటే ఐడియా ఉంటుందా? అంటే వీళ్ళకు కమతం అంటే భూమి, అదే కమతం అంటే భూమి, ఒక అంటే ఒకరికి సంబంధించినటువంటి భూమి. చిన్న కమాతాలు, పెద్ద కమాతాలు అంటే అదొక పెద్ద లాంగ్వేజ్. కమతం అంటే ఇది ఆర్థిక శాస్త్రంలో ఉంటుంది. కమతం అంటే ఒకరికి సంబంధించినటువంటి ఒక గెట్టు ఉంటుంది కదా, అంత సంబంధించిన భూమిని కమతం అంటారు. అట్లా పెద్ద కమతాలు అంటే పెద్దగా. కేసీఆర్ గారు గతంలో చెప్పగా కమాతాల ఏకీకరణ, కమతాల ఏకీకరణ చేస్తా అన్నాడు. తెలంగాణలో ఎంబీబీఎస్ చేసిన వాళ్ళు లోకలే. పీజీ కోర్సులో స్థానిక కోటాకు వారు అర్హులే హైకోర్టు. ఈ కోవలో ఏపీ, రాజస్థాన్, ఇతర రాష్ట్రాల విద్యార్థులు ఉన్నారట. వారు స్థానికులు కాదన్న ప్రభుత్వ ఉత్తర్వులు కొట్టివేత. ఈ తీర్పు ప్రస్తుత విద్యా సంవత్సరానికి అని చెప్పి ధర్మాసనం. రాష్ట్ర విద్యార్థులు సీట్లు కోల్పోయే ప్రమాదం. ఇంకా మా సీట్లు పోయిన తర్వాత ఇంకా మేము ఎందుకు, మా కథ ఎందుకు? ఈ తెలంగాణలో ఇతర రాష్ట్రాల్లోకి ఇక్కడ పీజీల అవకాశమా? మృత్యు వలయం. వ్యసనాల ఉచ్చులో యువత. గంజాయి మత్తుకు బానిసై ఆన్లైన్ గేమ్స్, బెట్టింగ్లకు అలవాటు. అప్పుల పాలై ఆత్మహత్యలు, హత్యలు కూడా. లోన్ యాప్లు, మైక్రో ఫైనాన్స్ సంస్థల విషయ వలయంలో చిక్కుకొని బలవన్మరణాలు. ఏజెన్సీస్ ప్రజలే లక్ష్యంగా మైక్రో ఫైనాన్స్ ఆగడాలు. రవాణాను అరికడుతున్న గంజాయి లభ్యం. జూదాన్ని నిషేధించిన ఆన్లైన్లో అందుబాటులో అంటూ ఏదో ఒక చాలా ఇంపార్టెంట్. అసలు యువత మొత్తం సర్వనాశనం అవుతా ఉంది ఈ వలయంలో చిక్కుకొని. జేపీసీకి జమిలీ బిల్లులు. లోక్సభ 2 బిల్లులను ప్రవేశపెట్టిన కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ తీవ్రంగా వ్యతిరేకించిన విపక్షాలు. డివిజన్ ఓటింగ్. అనుకూలంగా 269 ఓట్లు, వ్యతిరేకంగా 198 ఓట్లు. మొదటి అడుగులోనే లభించని 2/3 ఆధిక్యం. టీడీపీ, శివసేన, షిందే వర్గం సంపూర్ణ మద్దతు. అచ్చా, రాజ్యాంగానికి సమైక్య స్ఫూర్తికి విరుద్ధమైన విపక్షాలు. దేశ హితం కోసమే జమిలీ అయిన అర్జున్ రామ్ మేఘ్వాల్ గైర్హాజరైన 20 మంది బీజేపీ ఎంపీలకు నోటీసులు జారీ చేసిరట. విస్తృత చర్చల నిమిత్తం జేపీసీ పరిశీలనకు బిల్లులు పోతా ఉన్నాయట. బీజేపీ ఎంపీలే హాజరు కాలేదు. విప్పు జారీ చేసిన 20 మంది కాలేదట. అప్పుల కుప్పలు మీ వల్లే కాదు, మీ వల్లే. అసెంబ్లీలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పరస్పర ఆరోపణలు. ఏడాదిలోనే 1.27 లక్షల కోట్లు, 5 ఏళ్లలో 6 లక్షల కోట్లకు అని చెప్పేసి హరీష్ రావు అంటుండు. ఖండించిన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క. ఏడాదిలో ఎఫ్ఆర్బిఎం రుణం 52,118 కోట్లేనని వెల్లడి. ఇక కార్పొరేషన్లు తీసుకున్న ఎఫ్ఆర్బిఎం ఇతర రుణాలు
61,991 కోట్లు. బీఆర్ఎస్ సర్కార్ అప్పు 7.11 లక్షల కోట్లు. కావాలంటే మళ్ళీ శ్వేతపత్రం మేలు చేస్తుంటే ప్రివిలేజ్ మోషన్ మీది భూస్వామి మనస్తత్వం అని చెప్పేసి బట్టి విక్రమార్క అంటుండు. నల్ల చెట్లు బేడీలతో శాసనసభకు బీఆర్ఎస్ సభ్యులు వచ్చారు కానీ వీళ్ళిద్దరు రాలే. పోలీసులు ఎవరు కూడా బేడీలు తెచ్చుకోకురాలు తాను ఉన్నాయి ఆల్రెడీ ఉన్నాయి డైరెక్ట్. నేడు శాసనసభలో కొత్త ఆర్ఓఆర్ యాక్ట్ బిల్లు ఉదయం మంత్రివర్గం భేటీ ఆమోదం తర్వాత సభలోకి వీఆర్ఓ వ్యవస్థ పునరుద్ధరణ చేసేటువంటి కార్యక్రమం. ఇక కంప్యూటర్ ఆధారిత పరీక్ష కేంద్రాలు ప్రభుత్వ సంస్థల్లోనే ఏడాదిలో ఎన్టీఆర్ దిశగా చర్యలు తీసుకోవాలి. నవోదయ కేవీలను సిబిటి కేంద్రాలుగా చేయాలి. 50 మంది పరీక్షలు రాసేలా గ్రామాల్లో కేంద్రాలు. దేశవ్యాప్తంగా ఏకకాలంలో 2 నుంచి 2.5 లక్షల మంది సిబిటి పరీక్షలు రాయగలిగే వనరులు ఉండాలి. రాధాకృష్ణన్ కమిటీ నివేదిక. వచ్చే ఏడాది ఎన్టీఏ ప్రక్షాళన. ధర్మేందర్ ప్రధాన్. ఎన్టీఏ అంటే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ. 90 రోజులు 31 మంది సభ్యులు. బిల్లులపై ఎల్లుండి లోపు జేపీసీ. 2029 నుంచే జమిలీ ప్రక్రియ. లోక్సభ పదవీ కాలానికి అనుగుణంగానే అసెంబ్లీల పదవీ కాలం. 129వ రాజ్యాంగ సవరణ బిల్లులో పలు కీలక అంశాలు. జమిలీ ఎన్నికలలో ఆర్థికానికి ఊపు అని చెప్పి కోవింద్. ఇక ప్రకృతి వైద్యం కేర్ ఆఫ్ వికారాబాద్. అడవిలో అంతర్జాతీయ ప్రమాణాలతో హెల్త్ రిసార్ట్. 500 రూపాయలతో 500 కోట్ల రూపాయలతో ఏర్పాటుకు సర్కార్ ఆలోచన. త్వరలో విధి విధానాలు ఖరారు చేస్తారట. 500 కోట్లను 500 రూపాయలు చేసి 500 కోట్లు ఎవరి ఇజ్జత్ పుచ్చుకుంటున్నాడు. ఇక ఫార్ములా ఈ రేసులో A1 గా కేటీఆర్, A2 గా ఐఏఎస్ అరవింద్ కుమార్. అవినీతి నిరోధక శాఖ నమోదు చేసే అవకాశం. కేటీఆర్ పై విచారణకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి. ఏసీబీకి లేఖ రాసిన సీఎస్ శాంతికుమారి. ఫార్ములా ఈ నిధుల దుర్వినియోగం కేసులో బీఆర్ఎస్ నేత చుట్టూ బిగుస్తున్న ఉచ్చు. సీఎం రేవంత్ తో పోలీసు ఉన్నతాధికారుల భేటీ. మాజీ మంత్రి కేటీఆర్ కేసు గురించే చర్చ జరుగుతూ ఉందట. ఈ అక్రమ నిర్మాణాలపై ఉపేక్ష వద్దు. సాకులు చెప్పి క్రమబద్ధీకరించకూడదు. అవసరమైతే అలాంటి వాటిని కూల్చేయండి. కోర్టులు అనవసర సానుభూతి చూపకూడదు. అతిక్రమణలు జరిగితే అధికారులకు జరిమానాలు. కంప్లీషన్ సర్టిఫికేట్ ఉంటేనే బ్యాంకు రుణాలు. ఆ పత్రం ఆధారంగానే కరెంటు, నల్లా కలెక్షన్. నిబంధనలు పాటిస్తామని బిల్డర్లు హామీ ఇవ్వాలి. నిర్మాణ దశలపై అధికారులు రికార్డు రాయాలి. ఇందులో ఏ ఒక్కటి ఉల్లంఘించినా కోర్టు ధిక్కరిని. సుప్రీంకోర్టు కీలక మార్గదర్శకాలు. ఇక రాష్ట్రపతికి సాదర ఆహ్వానం. శీతాకాల విడిదికి హైదరాబాద్ చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు పుష్పగుచ్చం అందజేసిన 2 రోజులు 2,000 కందుల ధర అమాంతం పతనం. నారాయణపేటలో శనివారం 12,450 గరిష్ట ధర. సోమవారానికి 10,756 వరకు తగ్గుదల. మార్ఫెడ్ కొనుగోలు లేక వ్యాపారుల ఇష్టారాజ్యం. గిట్టుబాటు ధర లేదని రైతుల ఆందోళన. కందుల ధర 2,000 పడిపోయిందట. పడిపోయి పడగొట్టిరు వాళ్ళు. అసలు యాక్చువల్గా వాళ్ళు కుమ్మక్కైరట. ఇక జూన్ 2న సనత్ నగర్ టిమ్స్ ప్రారంభోత్సవం. సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా కార్యక్రమం. శరవేగంగా పనులు జరుగుతున్నాయని చెప్పేసి మంత్రి కోమటిరెడ్డి అంటుండు. జూలై తర్వాత కట్టిన అక్రమ నిర్మాణాలు కూల్చేస్తాం. అనుమతులున్న వాటి జోలికెళ్లాం. నివాసాలను కూల్చాం. నివాసేతర నిర్మాణాలను ఉపేక్షించాం. ఏవి రంగనాథ్. హైదరాబాద్ లో చెరువుల పరిశీలనలో హైడ్రా కమిషనర్. ఇక సంధ్యా థియేటర్ కు షోకాజ్. మీ లైసెన్స్ ఎందుకు రద్దు చేయకూడదు? 10 రోజుల్లో వివరణ ఇవ్వండి. యాజమాన్యానికి హైదరాబాద్ సిపి ఆదేశాలు. ఆసుపత్రికి వెళ్లి శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితి ఆరాధీశారు. సో ఇవి ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి వార్తలు. ఇక నాకు కొద్దిగా రోజు లేట్ అవుతుంది బ్రదర్స్. దయచేసి ఈ సభ కార్యక్రమం ఉన్న రోజులు కొద్దిగా తొందరగా పోవడానికి మీ అనుమతి ఇవ్వండి నాకు. అల్లు అర్జున్ బెయిల్ రద్దు చేయాలని మీరు భావిస్తున్నారంటే 4,000 మంది ఓటింగ్లో పాల్గొని అల్లు అర్జున్ బెయిల్ రద్దు చేయాలని 170% మంది అభిప్రాయపడతా ఉన్నారు. దయచేసి మార్నింగ్ ని చూస్తున్నటువంటి మిత్రులారా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక మిగతా వార్త